బీఎస్సీ సమావేశం ముగిసింది. ఈ నెల 13 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఎస్సీలో నిర్ణయించారు. ఎల్లుండి తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. రేపు తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై చర్చ జరగనుంది. బీఎస్సీ సమావేశం ముగిసింది. ఈ నెల 13 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఎస్సీలో నిర్ణయించారు. ఎల్లుండి తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. రేపు తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై చర్చ జరగనుంది. స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఎస్సీ సమావేశం ముగిసింది. ఈ నెల 13 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఎస్సీలో నిర్ణయించారు. ఇక ఈ సమావేశాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, ఎలా జరిగాయి బీఎస్సీ సమావేశం, డీటెయిల్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే స్పీకర్ ఛాంబర్లో జరిగినటువంటి సమావేశం ముగిసింది. 9, 10, 12, 13 ఈ 4 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈరోజు గవర్నర్ ప్రసంగం ముగిసింది. రేపు గవర్నర్ ప్రసంగం మీద పూర్తి స్థాయిలో చర్చించాలని గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానాన్ని రేపు ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది. దీని మీద రేపు పూర్తిగా చర్చ ముగించాలనేటి ప్రభుత్వం యొక్క ఆలోచన. ఎల్లుండి రాష్ట్ర బడ్జెట్ని ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి ఎల్లుండి బడ్జెట్ని ప్రవేశపెట్టాలని బీఎస్సీ సమావేశంలో కూడా నిర్ణయించింది. ఆర్థిక శాఖ మంత్రి, ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క ఈసారి బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు. మొత్తం 4 రోజుల పాటు జరిగేటువంటి ఈ సమావేశంలో బడ్జెట్ మీద పూర్తి స్థాయిలో చర్చతో పాటుగా ప్రభుత్వం ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి ఫెయిల్యూర్స్ కావచ్చు, గత ప్రభుత్వం చేసినటువంటి వాటన్నిటి మీద కూడా విజిలెన్స్ విచారణ కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటిపై శ్వేతపత్రం విడుదల చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. దానికి అనుగుణంగా శ్వేతపత్రాన్ని కూడా ఈ సభలో ఈ సెషన్లోనే పెట్టాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. దానికి అనుగుణంగానే షెడ్యూల్ని కూడా ఖరారు చేయబోతుంది. అయితే ఏ రోజు ఏ అంశాల మీద చర్చ చేయాలనే దానికి సంబంధించి స్పీకర్ ఒక ప్రకటన కూడా రేపు టేబుల్ చేయబోతున్నారు. ఇక బీఎస్సీ సమావేశానికి సంబంధించినటువంటి విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ మధ్య కొంత ఘర్షణ, భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం. బీఎస్సీ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ అలాగే కడియం శ్రీహరి ఇద్దరు బీఎస్సీలో సభ్యులుగా ఉంటారనే బీఆర్ఎస్ ఎల్పీ నుంచి లేఖ స్పీకర్ కార్యాలయానికి వెళ్ళింది. అయితే ఈరోజు కేసీఆర్ సమావేశానికి రాకపోవడం వల్ల హరీష్ రావు ఈ సమావేశానికి హాజరవ్వాలని వెళ్ళారు. అయితే దీనిపై ప్రభుత్వం అభ్యంతరం చెప్పింది అనేటువంటి అంశాన్ని హరీష్ రావు స్పష్టం చేశారు. అయితే దీనికి బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు రియాక్ట్ అయ్యారు. ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి హాజరవ్వాల్సినటువంటి సభ్యులు, ఒక సభ్యుడు రాకపోతే ఇంకో సభ్యుడిని సమావేశానికి పంపాలనేది విధానపరమైనటువంటి నిబంధనలు ఉండదు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. అయితే ఒకవేళ అలాంటి ప్రతిపాదన కూడా బీఆర్ఎస్ పార్టీ సభ్యుల నుంచి స్పీకర్కి రాలేదనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. మొత్తానికి బీఎస్సీ సమావేశంలో ప్రధానంగా ఇదే అంశం చర్చనీయాంశమైంది. అలాగే సభ సమయానికి సంబంధించి, సభ పని దినాలకు సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా ఈ నెల 13వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అలాగే ఈ బడ్జెట్ మీద ఒకరోజు చర్చ జరుగుతుంది. పద్దులు ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి పద్దుల మీద చర్చించాల్సినటువంటి అవసరం లేదనేటువంటి అభిప్రాయానికి వచ్చారు. ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో శ్వేతపత్రం అయితే విడుదల చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ సెషన్లో
ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి శ్వేతపత్రాన్ని పెడతామనేటువంటి అంశాన్ని కూడా స్పష్టం చేశారు. బీఎస్సీ సమావేశంలో కూడా మిగిలిన పార్టీలకు సంబంధించినటువంటి సభ్యులు కూడా స్వల్పకాలిక చర్చకు సంబంధించినటువంటి అంశాలను ఫైనల్ చేయాలని సూచించారు. దానికి అనుగుణంగానే ఆ షార్ట్ డిస్కషన్లో శ్వేతపత్రం మీదనే చర్చించేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ చారి.